ఓ ప్రిమిటివ్ వాల్యూస్ని ఎలా డిఫైన్ చేస్తామో చూద్దాం. ప్రిమిటివ్ వాల్యూస్ అంటే మనకు తెలిసినయే. స్ట్రింగ్లు కానీ లేదా ఇంటీజర్స్ కానీ బూలియన్ వాల్యూస్ కానీ ఇలాంటి వాటిని మనం ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ 0 ఇచ్చాను. ఈ 0 అనే వాల్యూ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా స్టేట్ అనే ఈ వేరియబుల్లోకి వెళ్ళి ఇనిషియలైజ్ అవుతుంది. ఈ వేరియబుల్లో ఇప్పుడు వాల్యూ 0 ఉంటుంది. ఈ వాల్యూని మనం అప్డేట్ చేసుకోవాలంటే సెట్ స్టేట్ అనే దాన్ని వాడుకోవాలి. నార్మల్గా జావా స్క్రిప్ట్లో కానీ దేంట్లో కానీ సపోజ్ స్టేట్ అనే వేరియబుల్ని మనం మార్చుకోవాలనుకుంటే స్టేట్ ఈజ్ ఈక్వల్ టు +1, స్టేట్ ఈజ్ ఈక్వల్ టు -1 అలా ఆపరేషన్స్ అని అథమెటిక్ ఆపరేషన్స్ అని చేసుకోవచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్గా చేయకుండా దాని రెఫరెన్స్ వేరియబుల్ నుంచి స్టేట్ వేరియబుల్ని మనం అప్డేట్ చేసుకుంటాం. ఈ సెట్ స్టేట్ అనేది ఒక ఫంక్షన్ లాంటిది ఈ స్టేట్ వేరియబుల్కి. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎలా సెట్ స్టేట్ అనేది అప్డేట్ అవుతుందో. సో మనకి ఏదైనా వేరియబుల్ కానీ లేకపోతే స్టేట్ కానీ బ్రౌజర్లో డిస్ప్లే చేయాలనుకుంటే దాన్ని డైరెక్ట్గా మనం స్టేట్ అనేది చెప్పకుండా ఆ వేరియబుల్ని అప్లై అవ్వడం కోసం కర్లీ బ్రేసెస్ అని పెట్టాలి. ఈ కర్లీ బ్రేసెస్ అయితే ఎప్పుడైతే పెడతామో అప్పుడే మనకు ఆ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది. సో దీన్ని రన్ చేసి చూస్తే మనకి